సంతాప సభలో నేను పాట పాడతాను అనుకోలేదు. ఎందుకంటే జ్ఞానేశ్వరన్ 1 గంట 2 గంటలకు చనిపోతాడు అనగా ఒక దగ్గరనే ఉన్నాం. మా బాటా ముచ్చట సభ కార్యక్రమానికి పుస్తకావిష్కరణ కార్యక్రమానికి నేను వచ్చినప్పుడు మా మల్లారెడ్డి సార్ గారు ఏమన్నానంటే పైన పోయి భోజనాలు చేసినప్పుడు కళాకారులు మీరు వచ్చిందిగా అంటున్నప్పుడు జాన్ వేసిన కుర్చీలో కూర్చొని అన్నం తింటున్నాడు. నేను భయవాడు తమ్మి జాంగీర్ వచ్చి ఇక్కడ కూర్చోవా అని చెప్పింది. ఇద్దరం కూర్చొని తినుకుంటూ మాట్లాడుకున్నాం. తాను స్వీట్స్ ఇస్తూ మా సత్యేష్ సార్ గారు ఇక్కడ కూర్చున్నారు. వారికి అవకాశం ఇచ్చినప్పుడు ఈ గుండె కార్యక్రమం రాసుకుంటూ ఉన్నది. నాకు ఆరోగ్యం సహకరిస్తలేదని కూడా మైక్లో చెప్పింది ఆల్రెడీ. సారు మాట్లాడుతూ మధ్యలో తన మాట కట్ చేసి తాను కిందికి దిగి వెళ్ళిపోతున్నప్పుడు మా సత్యేష్ సార్ వచ్చి జాన్వేశ్వరి నాకు స్ట్రోక్ వచ్చింది జాంగీర్ అన్న అని చెప్పాడు. నాకు కూడా స్ట్రోక్ 2 సార్లు వచ్చింది. నేను అనుభవంలో ఉన్నాను కాబట్టి అరే సార్కు చెమటలు వస్తున్నాయి, సార్ గుండె రాసుకుంటుండు అని చెప్పి నా పక్కకున్న మిత్రులకు చెప్తూనే ఉన్నా. కానీ ఆయన లోపల ఉన్న బాధ మనకేం తెలుస్తుంది, బయట ఉన్న వాళ్ళకు మనకే తెలుస్తుంది ఆ బాధ. తను వెళ్ళిపోయాడు. తాను కొన్ని సంవత్సరాల నుంచి నాకు మిత్రుడు. మా సత్తన్న ఫోన్ చేసినప్పుడల్లా జాంగీర్ అన్న బాగుండా సత్తన్న అని అడుగుతాడు. నా పేరు స్వయంగా జహాంగీర్ అని అనగాకున్న ఆంధ్ర భాషలో జహాంగీర్ గారు అని అంటే అట్లాంటి మిత్రుల సభలో ఇలా పాట పాడుతుందంటే నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకంటే మిత్రులారా, గుండె నొప్పి సహజంగా ఇప్పుడు ఎక్కువ మందికి వస్తుంది. ఆ గుండెలో నొప్పి లేస్తున్నప్పుడు మీరు లాపర్వ చేయకండి, అది గ్యాస్ అనుకోకండి, వెంటనే ఒక డాక్టర్ కాడి పోయి చూపించుకోవాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. ఇలా సార్ కోల్పోయినా మనం సార్ కూడా గట్టినే అనుకున్నాడు, నాకు గ్యాస్తోనో ఎందుకో నొప్పి వస్తుంది, నేను పులుపు తిన్నా కదా ఇవాళ నొప్పి లేస్తుంది అనుకున్నాడు. కానీ తన ప్రాణాన్ని తీసుకొని అది పోతుందని అనుకోలేదు మన జాన్వేశ్వరి సార్. అందుకోసం సార్ ఎప్పుడైనా నేను ఒక మొన్ననే సాగునాడు వద్దామనుకుంటే కుండపోత వర్షంలో మాకు రావడానికి వీలు లేక ఒక పాట పాడి మేము ఫోన్లో పెట్టాం కాబట్టి మేము రాలేకపోయినాం. కానీ ఎప్పటికైనా ఉద్యమం చేసే ప్రతి చోట జాన్వేశ్వరి బతికే ఉంటాడు, రైతుల పోరాటంలో ఉంటాడు, కళాకారుల ఆట పాటలలో ఉంటాడు, నా గజ్జల సప్పుల్లో ఉంటాడు. నా జాన్వేశ్వరి నీకు మరణం లేదే. నేను ఎందుకంటానంటే నువ్వు కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉన్నది, నువ్వు లేవన్న మాట మనసు ఒప్పుకోనన్నది. జాన్వేశ్వరి నువ్వు కళ్ళ ముందే తిరుగుతున్నట్టు ఉన్నదే, నువ్వు లేవన్న మాట మనసు ఒప్పుకోనన్నది. బిడ్డలారా, ఎంతోమంది అమరవీరులు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణం త్యాగం చేసిండు. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం జాన్వేశ్వరి పోరాటం చేసిండు. తెలంగాణ రాష్ట్రాన్ని తాను సాధించాడు. అందుకోసమే ఆ తెలంగాణ బిడ్డలను ఒకసారి మనం తలుచుకుంటూ ఈ సభను స్టార్ట్ చేసుకుందాం. ఒక్కొక్కరు వస్తుంటారు, తన సీట్లలో వాళ్ళు కూర్చుంటుంటారు. కాబట్టి మీ అందరికీ ఒకసారి ఉద్యమ ఆందోళనలు తెలియజేస్తూ జోహార్ జాన్వేశ్వరి అన్న, జోహార్ జాన్వేశ్వరి అన్న, జోహార్ కామ్రేడ్ జాన్వేశ్వరి అన్న, జోహారులు జోహారులు అమరులకు జోహార్, వీరులకు జోహార్.